నల్గొండ గడియారం సెంటర్లో రేపు కేటీఆర్ ఆధ్వర్యంలో తలపెట్టిన రైతు మహాధర్నాకు హైకోర్టులోనూ చుక్కెదురైంది. మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తు ఇవ్వలేమని పోలీసులు తమ వాదనను వినిపించారు. ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటిషన్ను 27కు కోర్టు వాయిదా వేసింది. అటు హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు మహాధర్నాను బీఆర్ఎస్ అధిష్టానం వాయిదా వేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైతు వైశాలి బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షల పేరుతో జనంలోకి వెళ్లాలనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కూడా జిల్లాల పర్యటనకు వెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో కానీ జనాల్ని మోసం చేస్తోంది, రైతాంగాన్ని మోసం చేస్తోంది. అదే సమయంలో రైతు రుణమాఫీ కూడా కేవలం 50% మందికి అందింది, మిగతా వాళ్ళకి అందలేదు అన్నటువంటి ఆలోచన కావచ్చు. జనంలో పెద్ద ఎత్తున తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగానే రీసెంట్ గా షాబాద్ లో కూడా చేవేళ్లలో రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు, అక్కడికి రైతులు వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తం రేవంత్ రెడ్డి సర్కార్ అవలంబిస్తున్నటువంటి విధానాలు, 6 గ్యారంటీలు రైతులకు ఏ రకమైనటువంటి మోసం చేసింది అన్నటువంటి విషయాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. అదే వేదిక నుంచి చెప్పడం జరిగింది. ఈ నెల 21వ తేదీ నాడు నల్లగొండలో భారీ స్థాయిలో నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర రైతు దీక్ష ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా అక్కడ జనాలు తరలి రావాల్సిన అవసరం ఉందని కూడా ఆ రోజు చెప్పినటువంటి సందర్భం ఉంది. అందుకనే రైతు దీక్షకు సంబంధించినటువంటి నల్లగొండ మీటింగ్ కు అనుమతి ఇవ్వాలంటే కూడా ఇప్పటికే నల్లగొండకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి, వాళ్ళు ఇప్పటికే అక్కడ అనుమతి కోరుతూ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా కలవడం జరిగింది. వాళ్ళు మొదట్లో హామీ ఇచ్చి దాని తర్వాత పైనుంచి ఒత్తిడి రావడం వల్ల అనుమతి నిరాకరించారు అన్నటువంటి ఆరోపణ కూడా ఆయన చేస్తూ వచ్చారు. అదే సమయంలో అనుమతించాలి అని హైకోర్టును తలుపు తట్టడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. దీనికి కాసేపటి వరకు క్రితం కూడా దీని మీద వాదోపవాదనలు జరిగినటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా మహాధర్నాకు పోలీసుల అనుమతి ఇవ్వాలి అని కూడా బీఆర్ఎస్ లీడర్ చెప్పారు. కానీ హైకోర్టు మాత్రం నిరాకరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే క్లాక్ టవర్ లో పార్కింగ్ ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో అనుమతి ఇవ్వమని పోలీసులు చెప్పినట్టు కూడా తెలిపారు. అంతేకాకుండా పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ నేతలకు ఇది చేదు అనుభవంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు లీగల్ టీం కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేసింది. అయినప్పటికీ కూడా పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇది రేపటి కార్యక్రమం రద్దు అయినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక ఈ నెల 21వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తు ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే బందోబస్తు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా ఆత్మీయ భరోసా కావచ్చు, రేషన్ కార్డులకు సమస్య కావచ్చు, ఇట్లా పెద్ద ఎత్తున గ్రామ సభల్లో ఈ మొత్తం పబ్లిక్ అంతా అక్కడ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది గ్రామాల బాటను పట్టే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఈ సభ కనుక పెట్టుకుంటే అడ్డంకి ఉండే అవకాశం ఉంటుంది. పార్కింగ్ కావచ్చు, జనాలు కావచ్చు, రద్దీ నేపథ్యంలో ఇప్పుడు కరెక్ట్ కాదన్నటువంటి విషయాన్ని పోలీసులు సూచించిన నేపథ్యంలో హైకోర్టు కూడా అదే విధంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నెల 26 తర్వాత రద్దీ లేని ఏరియాలో అనువైనటువంటి ప్రదేశాలు చూసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. కనుక ఈ మొత్తం అంశాన్ని, ఈ వాదనని హైకోర్టు బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటిషన్ ని ఈ నెల 21కి వాయిదా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక 27 తర్వాతనే సభ ఉండే అవకాశం అయితే ఉంది, ముందు ఉండే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. మేబీ ఈ మంత్ ఎండింగ్ జనవరి 26 కూడా ఉంది కాబట్టి 25 తర్వాత 28 లేదా 30వ తేదీ లోపట్నే మళ్ళీ నల్లగొండలో జరిగేటువంటి సభ జరిగే అవకాశం అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే ఈ వారం రోజులు ఉండే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.